ప్రసంగిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎంత ఖర్చు అవుతుందనేది ఇట్ ఈస్ ఇన్ ది ప్రాసెస్ బిగినింగ్ స్టేజ్ నెంబర్ 1. ఎందుకు చేయాల్సి వస్తూ ఉంది అంటే పెట్టుబడులను ఆకర్షించడం కోసం, నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించడం కోసం, రాష్ట్ర ఆదాయం పెంచడం కోసం చేసేదానిలో భాగంగా అది. సేమ్ టైం ఇట్ ఆల్సో హెల్ప్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ది టూరిజం. అయితే సమాఖ్య రాష్ట్రాల స్ఫూర్తితోటి తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం పెద్ద ఎత్తున అందుతా ఉన్న సందర్భంలో మొన్న జరిగినటువంటి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలలో తెలంగాణ రాష్ట్రానికి 50,000 కోట్లు అయితే ఏపీ రాష్ట్రానికి 90,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అక్కడ గుజరాత్, వెస్ట్ బెంగాల్, యూపీకో, బీహార్కో ఇంకా అధిక మొత్తం ఇవ్వడం జరిగింది. అన్నప్పుడు వాళ్ళ కర్తవ్యం, బాధ్యత, సమాఖ్య స్ఫూర్తి పాటించాలి. అంటే అభివృద్ధి కార్యక్రమ అంశాల్లో అది మూసీ అయినా, కాళేశ్వరం జాతీయ హోదా అయినా, పాలమూరు జాతీయ వాళ్ళ బాధ్యత మర్చిపోతా ఉన్నారు. కాబట్టి గుర్తు చేస్తూ దానికి చేయాల్సిన బాధ్యత అవసరం ఉంది. ఎంత అనేది ఎంతైనా కూడా అట్లయితే ఇప్పుడు కొన్ని స్కీమ్స్ సంబంధించి రేషియోస్ ఉన్నాయి. గతంలో 20-80 ఉండే, ఇప్పుడు 60-40 ఉన్నది. సో అదే ప్రకారము మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. నేను కూడా మూసీ బాధితున్నే. చాలా మంది మాట్లాడి ఉన్నటువంటి నాయకులు మేము మూసీలో పోయి 2 రోజులు పడుకుంటాం, 6 రోజులు పడుకుంటారు కింద. అన్ని హంగులు ఉండి కూడా, ఒక మంత్రిగా ఉండి కూడా నిత్యం మున్సిపల్ కమిషనర్ తోటి మాట్లాడుతూ చేస్తా ఉన్నా కూడా ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉంది. కంపు వాసన కావచ్చు, దోమలు కావచ్చు. సో ఇటువంటి పరిస్థితి ఎక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ మొదలు పెట్టుకుంటే ఎండింగ్ దాకా కిలోమీటర్ల పొడవునా. అంటే ప్రభుత్వం నైతిక బాధ్యత. మీరు గాలికి వదిలేసి రాజకీయాలు మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా మరి 50 లక్షల కోట్ల బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం నుంచి మిగతా రాష్ట్రాలతో పాటు గతం లేని కంటే కూడా ఎక్కువ ఆదాయం తెలంగాణ వస్తూ ఉంది అన్నప్పుడు అడగడం తప్పే ఉంది. ఆ 70,000 కోట్లు కావచ్చు, 1,00,000 కోట్లు కావచ్చు, ఎంతగా కావచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఫైనల్ డిపిఆర్ బట్టి ఉంటుంది. అది మనం చేసేటువంటి దాన్ని ఎన్ని చేయాలా, ఏం చేయాలనే కింద ఉంటుంది. సో ఇది నిమిత్తంగా ఇప్పుడే మొత్తం చెప్పడానికి రాదు. దాని ఏదో ప్రభుత్వమే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టుగా దీనిలో పీపీ మోడల్ ఉంటుంది. ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వాళ్ళు భాగస్వాములు అవుతారు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కాదు, మొత్తం కేంద్రం నుంచి కాదు. బట్ ఎంత అవసరమన్నా అల్టిమేట్గా ప్రజల 1 కోటి సుమారుగా 20 లక్షల జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రం అంటే 40% ఆఫ్ ది ఎంటైర్ స్టేట్ అన్నప్పుడు వాళ్ళ బాగోగులు చూసుకున్నప్పుడు మరి ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. దానికి ఈ చర్చనే అక్కర్లేదు. ఇప్పుడు డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం సవతి తల్లితో ప్రేమ చూస్తుంది. వాస్తవం నేను చెప్పడం కాదు, ఫిగర్స్ ఉన్నాయి, స్టాటిస్టిక్స్ ఉన్నాయి. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇది ఒకటే కాదు, అన్ని ప్రాజెక్టులు కూడా పెద్ద మనసుతోటి ఇవన్నీ కూడా కొత్త రాష్ట్రం, ఇలా రాష్ట్రం అప్పుల పాలైంది ఉన్న వాస్తవం.